సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ 2 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనకు సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే స్టార్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లయితే కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మార్చ్ 19th నుంచి కూడా ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఏప్రిల్ 8th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 48,400 రూపీస్తో పాటు 1,37,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో అన్ని ఎలివెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 60,000 వరకు కూడా మనకి మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 42 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 47 years వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 52 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అంటే దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు 120 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటి దాన్ని కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓసీ కేటగిరీ వరకు వచ్చేసరికి మనకి 7 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 2 వేకెన్సీస్, ఎస్సీ వరకు 2, ఎస్టీ వరకు 1 పోస్టు, బీసీఏకి 2 వేకెన్సీస్, బీసీబీ వరకు 1 పోస్టు, బీసీసీ వరకు 1 పోస్టు, నెక్స్ట్ బీసీడీతో పాటు బీసీఈ వరకు ఒక్కొక్క పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. టోటల్గా మనకి 18 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ మనకి ఉమెన్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో మనకి టోటల్గా మనకి 2 పేపర్స్గా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పేపర్ 1 వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 150 మార్క్స్, 150 minutes పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే పేపర్ 1 క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 2లో వచ్చేసరికి మనకి కాన్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏ బ్రాంచ్లో అయితే ఇక క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి మీకు రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 300 మార్క్స్, ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సబ్ టాపిక్స్తో పాటు ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ వచ్చేసరికి టోటల్గా మనకి 60 minutes పాటు కూడా కండక్ట్ అయితే చేస్తారు గైస్. 100 మార్క్స్కి ఒక టెస్ట్ అనేది ఉంటుంది.
మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 మార్క్స్, బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 35, ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 40 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేటైతే కనుక మనకు సొంత జిల్లాలోనే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. అప్లికేషన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి 3 లొకేషన్స్గా మీరు ప్రిఫరెన్స్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటైతే కనుక సో ఎవరైతే కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫ్రమ్ విజయవాడ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది మనకు సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.